ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చెద్దా పార్లమెంటులో 0 అవర్లో ఒక బిల్లు గురించి ప్రస్తావించారు. आजकल सर एक 10 मिनट की डिलीवरी का खतरनाक ट्रेंड चल रहा है. डिलीवरी टाइम के प्रेशर के चलते लाल बत्ती पे खड़ा एक डिलीवरी बॉय यही सोचता रहता है कि लेट हुआ तो रेटिंग गिर जाएगी, इंसेंटिव कट जाएगा, ऐप लॉग आउट कर देगी, आईडी ब्लॉक कर देगी. ఆ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించారు అన్నది పక్కన పెడితే అసలు ఆ బిల్లు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన పిల్లలు బయటికి వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూసుకుంటూ వెళ్ళు, స్లోగా డ్రైవ్ చేయి, వర్షంలో తడవకు అని ఇలా ఎన్నెన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. ఏంటి అసలు టాపిక్కి మ్యాటర్కి సంబంధం లేకుండా చెప్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియోస్ చూడండి. సో చూసారుగా, ఏదేమైనా కానీ 10 మినిట్స్లో మనకి డెలివరీ వచ్చేయాలి. మనం ఆర్డర్ పెట్టాం, 10 మినిట్స్లో డెలివరీ రావాలి. ఇది మనం ఆశిస్తాం. కానీ ఒక్కసారైనా ఆలోచించారా, మనకి ఇన్ టైంలో డెలివరీ ఇవ్వడం కోసం డెలివరీ బాయ్స్ ఎంత ప్రెజర్ తీసుకుంటున్నారు అని? ఈ డెలివరీ కండిషన్ వల్ల వాళ్ళు ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఎండనక వాననక కస్టమర్ని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. ఇది వాళ్ళ ఆరోగ్యంపై కూడా ఎంతో ప్రభావం చూపిస్తుందట. మనం ఆర్డర్ చేశాక 10 మినిట్స్లో డెలివరీ రాకపోతే మనం సరైన రేటింగ్ ఇవ్వం. సరైన రేటింగ్ ఇవ్వలేదు అంటే వాళ్ళకి మరో ఆర్డర్ రావడం కష్టమవుతుంది. దీనికోసం వాళ్ళు ఎంతో టెన్షన్ కూడా పడుతున్నారట. ఒక్కసారి ఆలోచించారా, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ కోసం వెయిట్ చేసే తల్లి, భార్య, చెల్లి ఉంటుందని? ఈ సంస్థలన్నీ కూడా డెలివరీ బాయ్స్ కష్టాలను కనీసం కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు, అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వట్లేదట. మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి అంటే ఆ ఉన్న ఏరియాను బట్టి టైం చేంజెస్లో మార్పులు చేసుకుంటే బెటర్గా ఉంటుంది అన్న ఆప్షన్ కూడా వినిపిస్తుంది. అదే రాఘవ్ చెడ్దా కూడా పార్లమెంట్లో ప్రస్తావించారు. ఇక దీంతో పాటు ఇప్పుడు ఇంపార్టెంట్గా కావాల్సినటువంటి మెడిసిన్కి మాత్రం 10 మినిట్స్ డెలివరీ ఉంచి మిగతా వాటిలో టైం చేంజెస్ చేసుకోవచ్చు అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ తప్పు కంపెనీలదా లేదు అంటే కస్టమర్లదా అని తీసి పక్కన పెడితే మనం కూడా డెలివరీ బాయ్స్ కష్టాల గురించి ఒకసారి ఆలోచిద్దాం. చెడ్డా గారు చెప్పినట్టు వాళ్ళ భద్రత, సంక్షేమం గురించి చట్టసభలు కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.